ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రానుంది. మోదీ జోస్యం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతిపక్షం వైపు నిలబడాలి. కేటీఆర్. పచ్చని పల్నాడులో అగ్గిరాజేసి సిగ్గు లేకుండా టీడీపీపై అభాండాల లావు శ్రీకృష్ణదేవరాయలు. పల్నాడు జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లత్కర్ శ్రీకేశ్ బాలాజీరావు. అవినీతిపై ఒడిశాలోని బీజూ జనతాదళ్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రభుత్వం కేవలం ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా, మైనింగ్ మాఫియాలను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రిని ఎన్నుకొనడం ద్వారా ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కట్లో సోమవారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని మీడియా చెప్తుందని, కానీ అది నిజం కాదని అన్నారు. ఒడిశాలో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందన్నారు. బీజేడీ రాష్ట్రానికి ఏదైనా ఇచ్చి ఉంటే అది భూమాఫియా, ఇసుక, బొగ్గు, మైనింగ్ మాఫియా మాత్రమే అన్నారు. उड़ीसा को क्या दिया? अगर बीजेडी ने उड़ीसा को दिया है तो लैंड माफिया दिया है, सैंड माफिया दिया है, कोल माफिया दिया है, माइनिंग माफिया दिया है और बीजेडी के विधायक और मंत्री 24/7 इसी में लगे हुए हैं. अब ऐसे में यहां इंफ्रास्ट्रक्चर का विकास संभव है क्या? संभव है क्या? यहां इन्वेस्टमेंट आ सकता है क्या? यहां रोजगार बन सकता है क्या? ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే చైతన్య గడ్డ అయిన కొత్తగూడెం ప్రజలు ప్రతిపక్షం వైపు నిలబడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్లో సోమవారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. మరొకటి, మన గౌరవ ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మీ వాదన స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాల యొక్క మరి వాటి పరిస్థితుల గురించి చెప్పడానికి, వాటికి ప్రభుత్వం ఏదన్నా అన్యాయం చేస్తే ఫైనాన్స్ కమిషన్లోనో ఇంకోటో తమకు రావాల్సిన నిధులు సక్రమంగా వాటి గురించి ప్రస్తావించడానికి లోకల్ బాడీ ఎమ్మెల్సీలు ఉంటారు. మూడవది, ఎమ్మెల్యేల ద్వారా నేరుగా ఎన్నుకునే ఎమ్మెల్సీలు ఉంటారు. నాలుగవది, గవర్నర్తో నామినేట్ అయ్యే ఎమ్మెల్సీలు ఉంటారు. ఐదవది, టీచర్లు ఓటేసి గెలిపించే టీచర్ ఎమ్మెల్సీలు ఉంటారు. 5 కేటగిరీల్లో 40 మంది ఎమ్మెల్సీలు ఈరోజు శాసన మండలిలో కొలువు తీరుంటారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, కొత్తగూడెం మీరు మొన్ననే 6 నెలల కిందట కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం కొలువు తీరింది, ప్రభుత్వం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్న సిపిఐ ఎమ్మెల్యే గారు, వారి మిత్రపక్షం మీకు ఎన్ని హామీలు ఇచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు 90%, 95% మంది రైతు బిడ్డలే నేను అనుకుంటా ఉన్నాను. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరు దయచేసి ఒక్క నిమిషం రైతులకు ఈ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని అమలు చేసింది, ఏ దిశగా ఈ ప్రభుత్వం నడుస్తున్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు, కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసినారు, ఆ రుణమాఫీ చేసిన ఓట్లన్నీ నాకే వస్తాయనుకుంటున్నాడు. నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరులారా, మీరందరూ వెంటనే బ్యాంకుకు కొండి. కేసీఆర్ గారి ద్వారా ₹1,00,000 రుణమాఫీ జరిగిన వాళ్ళు కూడా బ్యాంకుకు కొండి, తాజాగా కొత్తగా మరొక ₹2,00,000 రుణం తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణమాఫీ చేస్తా, మీరు వెంబడే ఉండి రుణం తెచ్చుకోండి, నేను ఎంబడే రాగానే సంతకం పెడతాను అనే మాట డిసెంబర్ 9 నాడే
2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి అని చెప్పి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దుమ్మెత్తుకు వచ్చినారు. బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీలో తనకు ఎలాంటి సంబంధం లేదని, తను అసలు ఆ పార్టీలకు ఏనాడు వెళ్ళలేదని సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణిస్తూ తన ఇంట్లో నుంచి ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. రేవ్ పార్టీలో పబ్లకు వెళ్లే సంస్కృతి తనది కాదని వెల్లడించారు. రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటి అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. పోలింగ్ రోజున పల్నాడులో జరిగిన హింసను తానే ప్రేరేపించినట్లు వైకాపా నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎస్పీ బిందు మాధవ్ కుటుంబంతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని వైకాపా నేతలే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు హింసపై సిట్ అన్ని కోణాల విచారించాలని కోరారు. అల్లర్లలో తన ప్రమేయం ఉందని భావిస్తే ఛార్జ్ షీట్లో తన పేరు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. ఈ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే, దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతూ ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే, నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు, ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం, మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి. మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉందని, ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే, కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది, మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు. దీని గురించి దయచేసి సిట్ వారిని కోరుతా ఉన్నా. నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా, మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి
ఇప్పుడు కాదు, ఈ నెల రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం. నేడు 5వ దశలో 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కాగా ఒడిశా రాష్ట్రంలోని బలంగిర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఫట్నాగ్లోని పోలింగ్ బూత్లో 1 అడుగు 6 అంగుళాల పొడవున్న పొట్టి మహిళ 47 ఏళ్ల వినితా సేత్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత తన సిరావేలును చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ముంబైలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమమాలిని, ఈషా డియాల్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత నటి ఈషా డియాల్ మాట్లాడుతూ, ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది మన హక్కు. ప్రతి ఓటు లెక్కించబడుతుంది. ప్రధాని మోదీ దేశం కోసం చాలా పనులు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. तो ये आप पर है, एक एक वोट मायने रखता है और आपका हक है, तो जरूर आज का दिन निकल के आके वोट कीजिए. వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ 2024లో భారత మహిళా అథ్లెట్ దీప్తి జీవన్జీ గోల్డ్ మెడల్ సాధించారు. 20 ఏళ్ల దీప్తి మహిళల T20 400 మీటర్స్ ఈవెంట్ను 59.07 సెకండ్లలో పూర్తి చేశారు. గత ఏడాది ఫారెస్ట్లో జరిగిన ఛాంపియన్షిప్లో అమెరికాకు చెందిన బ్రెన్నా క్లార్క్ నెలకొల్పిన 55.12 సెకండ్ల ప్రపంచ రికార్డును దీప్తి బద్దలు కొట్టారు. ఫారిస్ 2024 పారా ఒలింపిక్స్ కూడా దీప్తి క్వాలిఫై అయ్యారు. బెంగళూరులో రేవుపాటిపై పోలీసుల దాడి, పార్టీకి హాజరైన తెలుగు నటీమణులు, బడాబాబులు. బెంగళూరు ఒక ఫామ్ హౌస్లో బర్త్డే వేడుకల పేరుతో హైదరాబాద్ వాసి రేవుపాటి నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ రేవుపాటిపై దాడి చేసి కొందరిని అదుపులో తీసుకున్నారు. దీనికి తెలుగు నటీమణులు, బడాబాబులు కూడా హాజరయ్యారు. పార్టీలో పలు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పల్నాడు జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో పల్నాడు జిల్లాకు రావడం జరిగిందని, కౌంటింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లో సజావుగా ఎన్నికలు జరిగాయి. కొన్ని చోట్ల మాత్రమే జరిగిన పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు పలువురుపై కేసు నమోదు చేయడం జరిగింది. 7 నియోజకవర్గాల్లో వైలెన్స్కి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటుకు గాను 196 కౌంటింగ్ టేబుల్స్, 700 మంది సిబ్బందితో కౌంటింగ్ నిర్వహించిన పోలింగ్ రోజు జిల్లాలో 15,85,000 ఓట్లు పోలయ్యాయి. శాంతి భద్రతల దృష్ట్యా ఏర్పాటు చేసిన 144 సెక్షన్ జూన్ 5 వరకు కొనసాగిస్తున్నాం. జరగబోయే పరిస్థితులు బట్టి చర్యలు తీసుకుంటామంటూ తెలియజేశారు. సజాబ్గా నిర్వహించడము, పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము, కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక సరదాగా ఒక విషయం చెప్పాలంటే, గతంలో కూడా నేను గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పని చేసి ఉన్నాను. అప్పుడు కూడా గుంటూరు మున్సిపల్ కమిషనర్గా వచ్చినప్పుడు ప్రత్యేకమైన కండిషన్స్లోనే రావడం జరిగింది. కొంతమంది మీ విలేకరులలో కూడా పాత వాళ్ళు ఉంటే 2018లో డైరియా వలన గుంటూరు టౌన్లో కొన్ని ఇది జరిగినప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఉన్న గవర్నమెంట్ నాకు జాయింట్ కలెక్టర్ విజయనగరం నుంచి గుంటూరు కమిషనర్గా పోస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో గుంటూరు రావడం జరిగింది. సో ఒక సామ్యం ఈ 2 ఘటనలు ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ పరంగా మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది. కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ఈ చిన్న లొకేషన్ కొన్ని 27 కేసెస్ వలన మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది. అది చాలా చాలా దురదృష్టకరం. సో కనీసం ఇప్పుడు కౌంటింగ్ టైంలో మన జిల్లాకి మళ్ళీ చెడ్డ పేరు రాకుండా పని చేయాలని మన అందరూ కూడా, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే కాకుండా ఇప్పుడు మీడియా మిత్రులు కూడా మీ ద్వారా, ప్రజలు, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అందరికి కూడా నేను చేసింది అప్పీల్ అంటే, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మనం అందరూ కూడా కారణం. ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడడానికి లేదు. కనీసం కౌంటింగ్ టైంలో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము. దాంట్లో అందరూ సహకరించాలి. దాంట్లో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇది ఒక పర్వం, దాంట్లో భాగస్వామ్యం అయి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు జరిగిన వైలెన్స్ కేసెస్ ఏదైతే బుక్ అయ్యాయి దానికి కూడా త్వరితగతిన అన్ని ఛార్జ్షీట్ పుటప్ చేయడం కానీ, పోలీస్ ద్వారా దానికి పర్సివేషన్ చేయడం అది చేసుకుంటాము. ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రానుంది, మోదీ జోస్యం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతిపక్షం వైపు నిలబడాలి కేటీఆర్. పచ్చని పల్నాడులో అగ్గిరాజేసి సిగ్గు లేకుండా టీడీపీపై అభాండాల.
లావు శ్రీకృష్ణదేవరాయలు. పల్నాడు జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లత్కర్ శ్రీకేశ్ బాలాజీరావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.